మనిషి జీవితంలో ఇష్టమైనటువంటి వాటి కోసం అవసరమైన విషయాలు ఎన్నో వదులుకుంటున్నారు. అలాంటి జనరేషన్ అండి ఇది. మన అవసరమైనటువంటి విషయాలన్నింటినీ మర్చిపోయి ఇష్టమైన విషయాలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇష్టమైన వాటి కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధం. అది నాన్నైనా, అమ్మైనా, తమ్ముడైనా, చెన్నైనా, మొబైల్ అయినా, కార్ అయినా, ఏదైనా సరే. కానీ ఇష్టమైనవి ఎంతవరకు మన హ్యాపీనెస్ ఇస్తాయి, అవసరమైనవి ఎంతవరకు సంతోషాన్ని ఇస్తాయి, ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయో, దట్ వీ హ్యావ్ టు నో దట్. Nowadays, starting is very easy, ending is very very easy, but in the middle there is a word, it's called maintenance, that will cost you. ఏదైనా కొంటాం, ఏదైనా అమ్మేస్తాం, ఏదైనా స్టార్ట్ చేస్తాం, ఏదైనా ఎండ్ చేస్తాం. పెళ్ళి చేయడం ఈజీ, దాన్ని బ్రేక్ చేసుకోవడం కూడా ఈజీ. అలాగే ఒకరిని ప్రేమించడం ఈజీ, దాన్ని మర్చిపోవడం కూడా ఈజీ. కానీ ఇన్ ద మిడిల్ ఉంటుందే మెయింటెనెన్స్, దట్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, అది కొంచెం కష్టమైన గుడ్. అలాగే ఎండ్ చేస్తున్నారు, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా. నిన్న చూసిన మొహం ఈరోజు మళ్ళీ చూడాలి అని అనుకుంటే బ్రేకప్. నిన్న మాట్లాడిన మాట మళ్ళీ ఈరోజు నువ్వు చెప్పావు అని చెప్పడానికి నో. సో దెర్ ఇస్ అన్ ఎండ్. So for everything there is a start, there is an end. But in the middle, ఆ మెయింటెనెన్స్ని ఎవరైతే చేయగలుగుతారో నిజంగా దే ఆర్ సూపర్. సో చాలామంది మెయింటెనెన్స్ చేయలేకనే రిలేషన్స్ని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, అలాగే మనకున్న నాలెడ్జ్ని, మనకున్నటువంటి ఆస్తుల్ని అన్నింటినీ పోగొట్టుకుంటున్నారు. చూడండి, జనరల్గా ఒక మేనేజర్ అన్నీ మెయింటైన్ చేయాలి, జనరల్గా ఒక హెడ్ మాస్టర్ అన్నీ మెయింటైన్ చేయాలి, జనరల్గా ఒక ప్రిన్సిపల్ అన్నీ మెయింటైన్ చేయాలి. అన్నీ మెయింటైన్ చేస్తేనే వీ కెన్ ఫైండ్ రిజల్ట్. బట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్, ఆ మెయింటెనెన్స్ చేయడానికి ఆయనకి అబిలిటీ లేకపోతే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారో అది స్టార్ట్ చేస్తున్నారనంటే రియలీ బీ కేర్ఫుల్. యూ షుడ్ నాట్ ఎండ్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు మెయింటైన్ ఇట్ అ బ్యూటిఫుల్ వే. బట్ పీపుల్ ఆర్ రెడీ టు బ్రేక్ ఇట్, రెడీ టు స్టార్ట్ ఇట్. బట్ ఇన్ ద మిడిల్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ని ఎలా తెచ్చుకోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ క్రియేషన్ and you should have a beautiful goal and great goal. Then you have to imagine all the time that ప్రతిసారి మన గోల్ని గుర్తుపెట్టుకుంటూ, ఆ గోల్ని రీచ్ అవుతున్నటువంటి కళని గుర్తుపెట్టుకుంటూ, ఆ డ్రీమ్ని మనం ఎప్పుడైతే ప్రతిసారి అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మధ్యలో మెయింటెనెన్స్ మనకు అంత ప్రాబ్లం అనిపించదు. మన జీవితంలో కూడా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు కొనడానికి చాలా ఇష్టంగా కార్డులు పట్టుకొని మరి వెళ్తాం. ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అప్పులు చేసి మరి కూడా కొనడానికి వెళ్తాం, అవునా? కానీ దాన్ని బ్రేక్ చేయడానికి మాత్రం ఎంతో టైం పట్టదు. బట్ ఇన్ ద మిడిల్ దాన్ని మెయింటైన్ చేస్తారు చూడండి, అది చాలా కాస్ట్లీ అండి. అందుకే మనిషి ఎప్పుడు కాస్ట్లీ అవుతాడు తెలుసా? ఎప్పుడైతే మనిషి రిలేషన్స్ని మెయింటైన్ చేయడం, మనిషి నాలెడ్జ్ని మెయింటైన్ చేయడం, అలాగే మనిషి బ్రెయిన్ని కంట్రోల్ చేసుకుంటూ మెయింటైన్ చేయడం, తన మాటల్ని మెయింటైన్ చేసుకోవడం, తన బిహేవియర్ని మెయింటైన్ చేసుకోవడం, దట్స్ రియలీ వెరీ కాస్ట్లీ. అందుకే ఈ రోజు మనం ఫ్రీగా ఉండొచ్చు మన మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సరిగా లేకపోతే, బట్ రేపు మాత్రం మీరు కాస్ట్లీగా ఉంటారు. ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ యువర్ వర్డ్స్ అండ్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్, యువర్ టాక్, యువర్ స్పీచ్ అండ్ యు ఆర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యు ఆర్ మెయింటైనింగ్, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఇన్ అ బ్యూటిఫుల్ వే, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి కాస్ట్లీ. కాస్ట్లీ జీవితం అంటే ఏంటో చాలామంది అనుకుంటూ ఉంటారు, కార్లు, బైక్లు, లేదా బిగ్ బిగ్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అని. ఇప్పుడున్న జనరేషన్కి అదే హ్యాపీనెస్, అదే కాస్ట్లీ. కానీ బీయింగ్ రిచ్ ఇన్ నాలెడ్జ్, బీయింగ్ రిచ్ ఇన్ హ్యుమానిటీ, బీయింగ్ రిచ్ ఇన్ కామన్ సెన్స్, బీయింగ్ రిచ్ ఇన్ గివింగ్, దట్స్ కాల్డ్ రియలీ కాస్ట్లీ లైఫ్. సో మన జీవితంలో ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే అవసరం అనుకుంటామో, ఏదైతే చాలా ఇంపార్టెంట్ అనుకుంటామో వాటన్నింటినీ మన ఇష్టం కోసం వాటిని పోగొట్టుకోకండి. ఇష్టమైన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ అవసరమైన వాళ్ళు మాత్రమే మన జీవితంలో ఎప్పటికీ ఉంటారు. అవసరమైంది భోజనం, కానీ ఇష్టమైంది బిర్యానీ. మరి అవసరమైన దానికోసం ఇష్టమైన దాన్ని వదులుకోవాలా? ఖచ్చితంగా వదులుకోవాలి. సో మన ఇష్టాలు చాలా ఉంటాయి, కానీ ఆ ఇష్టాల వల్ల వచ్చే కష్టాలను కూడా
మనం గుర్తు చేసుకోవాలి. కానీ అవసరమైన విషయాన్ని మాత్రం మనం ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో, ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, ఆ నిర్లక్ష్యం వల్లనే మన లక్ష్యాలని మనం పోగొట్టుకుంటాం, మనం దూరం అవుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, have your goals, have your specifications, have your preferences, have your certain needs, have your importance, have your value. Then only public will give.